గురువుగారు, మా పిన్నేమో చదువుకుంటానంటేనే తిట్టేది. మీరేమో చదువుకుంటే కాఫీ ఇచ్చి మరీ ఎంకరేజ్ చేస్తున్నారు. అమూల్య, ఇక మీ పిన్ని శకం ముగిసిపోయింది. ఇప్పుడు నువ్వు ఫ్రీ బర్డ్వి, హ్యాపీగా చదువుకో. అమ్మాయి గారు, ఈరోజు అమూల్య ఎగ్జామ్ రాయడం కుదరనగాక కుదరదు. ఏవే లావణ్య, ఉదయమే తండ్రి కూతులు కలిసి చెప్పా పెట్టకుండా ఎక్కడికెళ్ళొస్తున్నారే? అమ్మా, మా అమూల్యక్కకి ఈ రోజు నుంచి ఎగ్జామ్స్. తను బాగా రాయాలని నాన్న నేను కలిసి గుడికెళ్ళి మొక్కుకునొస్తున్నాం. యవయ్య రామకృష్ణ, నీకేమైనా బుద్ధుందా? నిన్నగాక మొన్న ఆ అమ్మాయి అందరి ముందు చిన్న పెద్ద గౌరవం లేకుండా ఏ భానుమతి అని నాకే వేరు చూపించి వార్నింగ్ ఇచ్చింది. అలాంటి దానికోసం నువ్వు ఈ మట్టి బురది కలిసి పూజలు చేసొస్తున్నారా? భానుమతి, ఆ రోజు నా కూతురు చేసిన పని నేనెప్పుడో చేసుంటే ఈ రోజు ఈ ఇల్లు ఇంకో రకంగా ఉండేది. కూతురా? అది నీ కడుపున పుట్టిందా, నా కడుపున పుట్టిందా? దాన్ని ఎవత్తో కని అడవిలో పారేస్తే నువ్వు అయ్యో పాపం అని తీసుకొచ్చి ఇంత ముద్దేసి సాకావు. అంత మాత్రాన కట్టుకున్న దాన్ని నేను, కన్న కూతురు ఇది, మా ఇద్దరికంటే నీకు అదే ఎక్కువైపోయిందా? ఒసే పిచ్చి మొహందానా, ఇప్పటికైనా కళ్ళు తెరవ్వే. చూసావుగా మీ నాన్న వాళ్లకు. నువ్వు దాని మాయలా పడిపోతే చివరికి నీ చేతిలో మిగిలేది చిప్పేనే. నా మాట విని ఆ అమూల్యని మర్చిపో. అమ్మా, అమూల్యక్క నేను రక్తం పంచుకుని పుట్టకపోవచ్చు, కాని తను ఈ ఇంటి ఆడపిల్ల. నువ్వు అవునన్నా కాదన్నా నా తోపుట్టువే. వసే 20 ఏళ్ల బట్టి లబ్బో దిబ్బమని మొత్తుకుంటున్నాను. ఎప్పుడైనా నువ్వు నా మాట మాట్లాడావా? ఎప్పుడు దాని భజన చేస్తాను. అసలు దాని దగ్గర ఉన్నదేంటి, నా దగ్గర లేనిదేంటి? అక్క అక్క అని దాని నామస్మరణ చేస్తావే తప్ప ఎప్పుడైనా అమ్మాని ఆప్యాయంగా పిలిచావా? చచ్చా, అది ఏ ఘడియల్లో ఇంట్లో అడుగు పెట్టిందో కాని నా జీవితం సర్వనాశనం అయిపోయింది. ఇదిగో రామకృష్ణ, అదేదో పరీక్షలు రాసి ఉద్యోగం చేసి నిన్ను నీ కూతుర్ని ఉద్ధరిస్తుందనుకుంటున్నావేమో. అది ఎప్పటికైనా ఆడపిల్లే కాని ఏడపిల్ల కాదు. భానుమతి, నీ మెడలో నేను తాళి కట్టి 25 ఏళ్లవుతుంది. ఇన్నేళ్లలో నేను తిన్నాను లేదని ఒక్క పూటను ఆలోచించావా? కాని నా కూతురు ఆలోచించారే. నా పెద్ద కూతురు అమూల్య నా గురించి ఆలోచించ రోజంటూ లేదు. ఆ తల్లి నా కడుపున పుట్టకపోవచ్చు, ఏ రక్త సంబంధమో లేకపోవచ్చు, కాని ఈ రోజుకి ఎక్కడ ఉన్నా మా నాన్న ఏం చేస్తున్నాడు, మా చెల్లి ఏం చేస్తుందో అని పడుకునేటప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటుంది. చివరికి నువ్వు ఇంత ఏపుకు తింటున్నా నీ గురించి కూడా ఆలోచిస్తుంది. నా కూతురు అమూల్య ముందు నువ్వు చిన్న నలక. అలాంటి అమూల్యకి నీకు పోలికంటే నీ పిచ్చి కాకపోతే. నువ్వు మారు రామకృష్ణ. మారాల్సింది నేను కాదు భానుమతి, నువ్వు మారాలి. నేనంటే ఏదో అనుకున్నావు, మరి నీ కడుపును పుట్టిన లావణ్య కూడా అక్క అక్క అంటూ ఆరాటపడుతుంది. అంటే దాని అర్థమేంటి? ఆ అమూల్య దగ్గర ఏదో మాయుంది రామకృష్ణ, మాయా. అది ఎక్కడుంటే అక్కడున్న మనుషులందరినీ దానివైపే తిప్పేసుకుంటుంది. మాయ కాదు భానుమతి, మంచితనం. సగం జీవితం అమూల్యం నాశనం చేయాలని బతికావు. ఏం జీవితం భానుమతినిది? పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళింది. అక్కడ కష్టపడి చదువుకుంటూ ఈ రోజు పరీక్ష రాయడానికి వెళ్తున్న అమూల్య పైన కూడా నీ బుద్ధి చూపించుకుంటున్నావు. జీవితంలో నువ్వు మనిషివని ఒక్క రోజైనా నిరూపించుకో భానుమతి. లేదంటే నీ బతుక్కే అర్థమే ఉండదు. పదలావణ్య. గిరి జిమ్మడిపోను. ఇది పెళ్లి చేసుకునే అత్తారింటికి వెళ్ళినా
దాని పేడ మాత్రం నాకు వదలటం లేదు. భగవంతుడా, అది ఈ రోజు పరీక్షలు రాయకుండా ఏదైనా ఆటంకం కలిగి అది తలపట్టుకుని ఏడ్చే రోజొస్తే నేను ఎంత సంతోషపడతానో. రే పార్దు, అమ్మాయి హాల్ టికెట్ కోసం వెళ్ళి ఇంత టైం అవుతుంది. తనింకా రాలేదు. ఒకసారి వెళ్ళి చూడరా. అలాగే అమ్మా. అమూల్య, నాకు ఏదేదో అవుతుంది. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను. భగవంతుడా, నా కష్టాలు తీరబోతున్నాయనుకునే లోపే నాకు ఏంటి తండ్రి ఈ పరీక్ష? అమూల్య, 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 ఆర్ యు ఓకే? పర్వాలేదు పార్థు గారు, పదండి, ఎగ్జామ్కి టైం అవుతుంది. పద. అమూల్య, సడన్ గా వీక్ అయిపోయావు. నువ్వు ఎగ్జామ్ రాయగలుగుతావో లేదోనని నాకు అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచిది హాస్పిటల్కి వెళ్దాం. పార్థు గారు, మీకన్నీ తెలుసు. ఈ ఎగ్జామ్ నా జీవితానికి సంబంధించింది. ఎంత కష్టపడి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానని దాన్ని నమ్మించి చదువుకుంది ఎందుకోసమా? నాకేం కాదు, దయచేసి నన్ను ఎగ్జామ్ హాల్ వరకు తీసుకెళ్ళండి పార్థు గారు. నా హెల్త్ నాకు సపోర్ట్ చేయట్లేదని నేను ఇప్పుడు ఇంట్లో కూర్చోవడం కంటే చావడం తప్ప నాకు వేరే మార్గం లేదు పార్థు గారు. అమూల్య, ఏంటా మాటలు? నువ్వు అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలేం పెట్టుకోకు. పద వెళ్దాం. అమూల్య, జ్వరం ఇంకా పెరిగిపోయింది. పట్టుకుంటేనే కాలిపోతుంది. పార్థు గారు, ఇంకా ఇప్పుడు డిస్కషన్స్ పెట్టుకుంటూ పోతే కింద అత్తయ్య గారు మళ్ళీ అడ్డుపడతారు. పదటి వెళ్దాం. అమూల్య, నువ్వు ఎగ్జామ్ రాయకపోతే బాధపడతావన్న ఒకే ఒక్క రీజన్తో నేనిప్పుడు పంపిస్తున్నాను. రే పార్థు, నువ్వు దగ్గరుండి అమ్మాయిని ఎగ్జామ్ రాయించుకుని హాస్పిటల్కి అట్నుడట్టు తీసుకువెళ్ళు. అలాగే అమ్మా. అమూల్య, లేట్ అవుతుంది, త్వరగా బయలుదేరమ్మా. పద అమూల్య. అమూల్య, అమూల్య, పాపం, నువ్వు కష్టపడి చదువుకొని మొదటిసారి ఎగ్జామ్ రాయటానికి వెళ్తున్నావు. ఉండు, నేను నీకెదురొస్తాను. నేనెదురొస్తే నీకంతా మంచి జరుగుతుంది. త్రిపుర, ఇప్పటికే ఎగ్జామ్కి లేట్ అయిందని వాళ్ళు తొందరపడుతుంటే మధ్యలో నువ్వేంటి?
కావాలని ఇంకా ఆలస్యం చేస్తున్నావా? అమ్మా, అమూల్య అంటే నీ ఒక్కదానికే ప్రేమున్నట్టు మాట్లాడుకు. అమూల్య, ఆ రోజు మా అమ్మ నన్ను ఇంట్లోంచి గెంటేస్తుంటే నువ్వే అడ్డుపడి నన్నిక్కడుండేలా చేశావు. అలాంటిది నువ్వీరోజు ఎగ్జామ్ రాయటానికి వెళ్తుంటే నీకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాలనుకోవడం తప్పా? అక్కా, ఏంటి నసా? లేట్ అవుతుందని చెప్తున్నానా? చూసావా అమూల్య, ఈ ఇంట్లో నాకస్సలు గౌరవం లేకుండానే పోయింది. అమూల్య, ఇది ఇలాగే ఓవర్ చేస్తుంది కానీ నువ్వు బయలుదేరమ్మా. అయ్యో అత్తయ్య గారండి, వదిన గారు ఎదురొస్తా అంటున్నారు, అంతే కదా? వదిన గారు మీరు రండి. థ్యాంక్స్ అమూల్య, నేనెదురొస్తే అంతా మంచి జరుగుతుంది. అమూల్య, ఇక నుంచి నేను వేసే ప్రతి అడుగు నీ పతనం కోసమే. నీకంతా కీడే జరగాలని ఎదురొస్తున్నాను. అమూల్య, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్ వదిన గారు. భగవంతుడా, నా కోడలికి ఏ ఆటంకం రాకుండా ఎగ్జామ్ రాసేలా దీవించు స్వామి. అమ్మాయి గారు, కాసేపట్లో అమూల్య హెల్త్ గురించి మీకు ఫోన్ వస్తుంది. మనం కలిపిన ఆ మూలిక అమూల్య ఆరోగ్యం మొత్తం క్షీణించిపోయేలా చేస్తుంది. మీరు చూస్తూ ఉండండి. ఫస్ట్ బెల్ కూడా కొట్టేశారు. ఎగ్జామ్ మొదలవడానికి ఇంకా 5 నిమిషాల టైం ఉంది. అమూల్య ఇంకా రాలేదేంటి? హలో హలో ఐశ్వర్య, ఎక్కడున్నావు? ఇప్పుడే ఆఫీస్కొచ్చాను. ఏమైనా అర్జెంట్ అవుదే? ఏం లేదు. అమూల్య ఇంకా ఎగ్జామ్ హాల్కి రాలేదు. నీకు తెలుసు కదా, లేట్ అయితే అలౌ చేయరు. నువ్వు ఒకసారి పార్దుకు ఫోన్ చేసి తను ఇంకా ఎందుకు రాలేదో కనుక్కుంటావా? ఐశ్వర్య, అమూల్య ఎప్పుడే వచ్చింది. నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. జాగ్రత్తగా దిగు.
హాల్ టికెట్ తీసుకున్నావు కదా? తీసుకున్నాను పార్థు గారు. సరే, ఎగ్జామ్ హాల్ వరకు తోడుగా వస్తాను, పద. అమ్మా, ఏంటమ్మా ఇంత లేటు? పదండి, ఒక్క నిమిషం ఆలస్యమైనా అలో చేయరు. పార్దు తప్పు చేశాడమ్మా. తన చిన్ననాటి ఫ్రెండ్ అని కూడా చూడకుండా ఐశ్వర్య రేప్ చేయబడమ్మా. సమయానికి నేను రాకపోయి ఉంటే ఐశ్వర్య జీవితం నీ చేతిలో నాశనం అయి ఉండేది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మీకోసం హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను. పదన్నమ్మ, ఆలస్యం అవుతుంది. పార్థు గారు, అది రే రాస్కల్, అసలు నీకు ఇక్కడేం పనిరా? అమూల్య, వీడా రోజు మీ ఊళ్ళో చేసిన పన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. అప్పుడు అనవసరంగా నా మీద ఏవేవో నిందలు వేసి మీ ఊళ్ళో నా పరువు, మీ నాన్న పరువు తీసేశాడు. పార్థు గారు, దయచేసి మీరు కోప్పడకండి. ఉదయ్ గారు చాలా మంచివారు. ఆయన మీకోసం ఏం చేశారో తెలుసా? అమ్మా ప్లీజ్, ఇప్పుడు అదంతా అసందర్భం. అమ్మా, మీరేంటో నీరసంగా కనిపిస్తున్నారు. మీ ఆరోగ్యం బాలేదా? రేయ్, గెట్ అవుట్! అమూల్య, వీడు నా కోసం ఏదో చేయడం ఏంటి? సార్, ఈడ మీకు తెలిసింది గోరంతా, కానీ తెలియంది కొండంతుంది. సందర్భం వచ్చినప్పుడు మీకే అన్ని తెలుస్తాయి. కాసేపట్లో ఎగ్జామ్ జరగబోతుండగా మనం ఇట్లా పోట్లాడుతూ ఉంటే మధ్యలో అమూల్యమ్మకి నష్టం వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఆ రోజు జరిగిన దానికి చేతులెత్తి దండం పెడుతున్నాను. దయచేసి ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి తనకి కోఆపరేట్ చేయండి సార్, ప్లీజ్ సార్. పార్థు గారు, నాకు ఓపిక లేదండి. నేను ఇలా ఎక్కువసేపు నించోలేకపోతున్నాను. ప్లీజ్ పార్థు గారు. సార్, రెండో బెల్ కూడా మోగింది. అందరు ఎగ్జామ్ హాల్కి వెళ్తున్నారు. రండి సార్, రండమ్మా, రండి. పార్థు గారు, మీకు అవన్నీ తర్వాత వివరంగా చెప్తాను. ముందు ఎగ్జామ్ రాయనివ్వండి. సరే పద. అవునమూల్య, ఇతనేంటి నిన్న అమ్మ అని పిలుస్తున్నాడు? లెక్చరర్ స్టూడెంట్కి ఇంత వినయం చూపించడం నేనెక్కడా చూడలేదు. సార్, ఇప్పుడు మీకు ఏం చెప్పినా అర్థం కాదు. సమయం వచ్చినప్పుడు ప్రతిదీ ఒక్కొక్కటిగా తెలిసిపోతుంది. దయచేసి అప్పటి వరకు ఓపిక పట్టండి. అమ్మా, పదమ్మా. పార్థు గారు, తను చాలా నీరసంగా అనిపిస్తున్నారు. తను ఎగ్జామ్ రాయగలుగుతుందా? ఉదయ్ గారు, నేను ఎలాగైనా ఈ ఎగ్జామ్ రాయాలి. ఇది నా లైఫ్కి సంబంధించింది. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోకండి ప్లీజ్.
బెస్ట్ ఆఫ్ లక్. మీ దయ వల్ల ఇక్కడి వరకు రాగలిగాను. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్స్ పార్థు గారు.